మత్తయి సువార్త 15 అధ్యాయము 21 వచ్చింది. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి ప్రాణాని స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి మమ్మల్ని వెంబడించి కేకలు వేయించుతుంది కనుక ఈమెను పంపించమని ఆయన వేడుకోనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకి ఎదటే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్క కామేశ్వరి వచ్చి, అయ్యా నా బిడ్డకి పడింది, కొంచెం నాయన నా బిడ్డకి అక్కడ చూడయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా, ఎంతో బ్రతులాడుతుంది, అయ్యా అని వెనక మాలే పడి వస్తుంటే ఈయన అంటున్నాడు, నువ్వు నశించుకొని గొర్రెల కోసం వచ్చాను కానీ, ఇశ్రాయేలు గొర్రెల కోసం నేను వచ్చా కానీ నువ్వు వెనక్కి వెళ్ళిపోవే ఉంది ఏడుకుంటున్నాడు. అయ్యా ఏమైనా పంపించామని ఏడుకొని పంపించేయమంటే ఆమె ఏం చేస్తుందంటే, అయినా సరే వెనకే పడి వచ్చి నా హిము చేయయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా, నా బిడ్డను ముట్టుకోండి అయ్యా, నా బిడ్డను స్వస్థపరిచి చేయమని ఎంతో బ్రతులాడుతుందంట. ఏం చేస్తుంది? ఎంతో బ్రతులాడుతుంది. అయినాను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటమునా ఉత్తమ కాదు చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లల కాడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా, పడిన మొక్కలు కాడ తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో బ్రతులాడుతుంది, అయ్యా నాకు న్యాయం చేయయ్యా, నాకు కార్యం చేయయ్యా, నాకు సహాయం చేయయ్యా అని ఓకే పదే సార్లు ఇక్కడ ఆయన వెనకాలే పడుకుంటూ వచ్చి బ్రతులాడుకుంటుంటే అప్పుడు ఏమంటున్నాడంటే, అమ్మా యజమాని తినే బల మీద పిల్లలు తినే రొట్టె కుక్క కింద పడితే కుక్కనే తింటది కదా అని అంటే, అయ్యా ఆ కుక్క లాంటిదానయ్యా, నేను ఆ రొట్టెలు కూడా నేను తినడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని. ఏమందే? ఆ రొట్టె ముక్కలు నేను తింటానయ్యా, నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ రొట్టె ముక్కల కోసం నేను వచ్చానయ్యా అని విశ్వాసంతో అడుగుతుందంట. అమ్మా నీ విశ్వాసం గొప్పది, అట్లాగే నువ్వు కూడా అబ్రహాము కుమార్తెవే, ఎల్లు నీ కుమార్తె బాగుపడుతుంది అని చెప్పాడు. నీ కుమార్తె బాగుపడుతుందని చెప్పాడు. దేవుడు మాట చదివిస్తే చాలు శ్వాసన ఉంది, మాట చదివితే చాలు దేవుడు కార్యం చేస్తాడు, మాట చదివితే చాలు దేవుడు గొప్ప మేలు కార్యం చేస్తాడు, దేవుడు గొప్ప సంతోషం ఇస్తాడు, సమాధానము ఇస్తాడు. చూసారా ఏమంటున్నాడు? ఎవరినే బ్రతులాడింది, వెనకబడి వద్దనే సరే ఆ విశ్వాసంతో చెప్పాడు, ఆయన భక్తులతో చెప్పాడు, ఎవరు పంపించేయండి, ఏమన్నా ఏం చేశాడు? పంపించండి, వెనక్కి తిరిగి పంపించేయమన్నాడు. వెనక్కి తిరిగి పంపించేయమంటే అయినా సరే వెనక పడి ఏం చేసింది? ఆయన కోసం ప్రార్థలాడి, ఆయన కోసం ఎతుకులాడింది, ఆయన కోసం బతులాడుకుంది, ఆయన కోసం
కోసమే ఎత్తుకులాడింది. అయినా సరే ఏం చేశాడు? అయినా సరే ఆమె వెనక తిరిగి చూడకుండా, ఆమెకు న్యాయం చేయకపోకుండా, ఆమెకు ఏమి చెప్పకోకుండా, సమాధానం చెప్పకుండా, నడుచుకుంటూ వెళ్ళిపోకుండా ఒక్క మాట అన్నాడు, అయ్యా ఒక్కసారి చూడయ్యా, నా బిడ్డకు చూడయ్యా, నాకు న్యాయం చెయ్యయ్యా, కార్యం చెయ్యయ్యా, స్వస్థత చెయ్యా, నా బిడ్డ నన్ను ఎంతగానో కన్నీరు ఖర్చిందంటే విశ్వాసంతో అడుగుతుంది. అమ్మా, యజమాని తినే బల మీద నుంచి పిల్లలు తినే రొట్టె బొక్కలు కింద పడితే ఏమి తింటాయి అంటే కుక్క తింటుంది కదయ్యా. నేను కుక్కలాంటి దానే పోల్చుకోండి. ఏం పోల్చుకుందే? కుక్క పిల్లలాంటి దాన్ని, నేను కుక్కలాంటి దానే అని పోల్చుకుంది. అలాంటి విశ్వాసం అవడుకుంది. తను తగ్గించుకోమంటున్నాడు దేవుడు. తగ్గించుకునే జీవితం ఉంటుంది అప్పుడు ఎవరికైనా? ఎవరికైనా తగ్గించుకునే జీవితం లేదు. దేవుడు చూడాలంటే, దేవుడు కార్యాలు చేయాలంటే, దేవుడికి నా మాటలు వినాలంటే, దేవుడికి లోపడాలంటే, దేవుడికి ఎక్కడ మీరు విశ్వాసం ఉంచుతున్నారు? ఎక్కడ విశ్వాసంగా దేవుని అడుగుతున్నారు? ఎక్కడ విశ్వాసంగా పినికిలాడుతున్నారు? ఎక్కడ విశ్వాసంతో దేవుడికి నచ్చినట్టుగా ఎక్కడ చేస్తున్నారు? లేదు. ఇంట్లో కొంతమంది ప్రార్థన అంటున్నారు, కొంతమంది విగ్రహారాలు పూజలు, కొంతమంది అంతరాలు మంత్రాలు అంటున్నారు. కానీ దేవుడు ఎక్కడ ఎదుగుతున్నారు? దేవుడు విశ్వాసంగా దేవుని ఎదిగితే నీకు రోగము తగ్గిపోతుంది. విశ్వాసంగా దేవుని ఎదుగులాడితే నీ కుటుంబం రక్షించబడుతుంది. విశ్వాసంగా దేవుని నువ్వు బ్రతులాడుకుంటే దేవుడు గొప్ప కార్యం నీకు చేస్తాడు. నీ కప్పులుండయా, ఇబ్బందులుండయా, శోధనలుండయా, ఇరుకుల ఇబ్బందులుండయా, భార్యాభర్తలు ఇడిపోతున్నారా, భార్యాభర్తలు కలుసుకోలేకపోతున్నారా, భార్యాభర్తలు ఇరుకుల ఇబ్బందులతో ఉంటున్నారా? అనే సరే దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నువ్వు విశ్వాసంగా నువ్వేం చేయాలి? దేవుని బ్రతుకులాడుకునే నిదానం బట్టి నువ్వు దేవుని అనుకోవాలి. ఆయన చూడాలంటే నువ్వెంత బ్రతుకులాడుకోవాలి.